హలో అండి, వెల్కమ్ టు రుద్రాన్స్ ప్రాపర్టీస్. అయితే మనం ఈరోజు హైదరాబాద్ సిటీ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఫస్ట్ హైదరాబాద్ సిటీ అనేది నగరంగా ఉండేది, ఇప్పుడు మహానగరంగా చేంజ్ అయింది. ఇది ఇక ముందు విశ్వ మహానగరంగా చేంజ్ కాబోతుందండి. ఎలా అంటున్నారు అని అడగండి. ఎందుకంటే హైదరాబాద్ అనేది అంతకుముందు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఉండేది. ఇప్పుడు రీసెంట్గానే ఔటర్ రింగ్ రోడ్ అనేది వచ్చేసింది. అండ్ ఔటర్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్ అనేది విస్తరించింది. ఆల్రెడీ ఎలా విస్తరించింది అనేది మీరు కూడా చూస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఇన్నర్ రింగ్ రోడ్ వరకు డెవలప్ అవడానికి చాలా టైం అనేది పట్టింది, కానీ ఔటర్ రింగ్ రోడ్ వరకు డెవలప్ అవడానికి చాలా తక్కువ టైం అనేది పట్టింది. అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్గా రాబోతున్న ప్రాజెక్ట్ వచ్చేసి మన RRR అండి, రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ కి గేమ్ చేంజర్ అవుతుందండి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రాజెక్టు ఇప్పటివరకు ఇండియాలో, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ సిటీకి లేదండి. ఎలాంటి మేజర్ సిటీకి ఇలాంటి ప్రాజెక్ట్ అనేది లేదు. ఈ ప్రాజెక్ట్ అనేది త్వరలో కంప్లీట్ కాబోతుంది. ఆల్రెడీ దీన్ని ఒక 2 పోర్షన్స్ గా డెవలప్ చేస్తున్నారు. నార్త్ పోర్షన్ అండ్ సౌత్ పోర్షన్ అండి. ఆల్రెడీ నార్త్ పోర్షన్ లో ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఆ వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సో ఓన్లీ సౌత్ పోర్షన్ లో మాత్రమే ఇంకా వర్క్లు అనేది స్టార్ట్ కాలేదు. అండ్ ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. దానికి మళ్ళీ ఎస్టిమేషన్ చేస్తున్నారండి. ఎందుకంటే కొంచెం వెహికల్ పాసింగ్ అనేది తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా అని దాని గురించి వెహికల్ ఇంకా అప్రూవల్స్ రాలేదు. దాని గురించి అప్రూవల్స్ అనేవి వచ్చాయి, కానీ ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. ఆల్రెడీ నార్త్ పోర్షన్ కు ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, త్వరలోనే వర్క్ స్టార్ట్ కాబోతుంది. ఇది రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ కి గేమ్ చేంజర్ అనేది కాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆల్ ఓవర్ విశ్వ మహానగరంగా మారబోతుందండి హైదరాబాద్ అనేది. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఏ సిటీకి అనేది లేదు. రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రాజెక్టు హైదరాబాద్ కి తప్ప ఏ సిటీకి లేదు. ఇంకొక విషయం ఏంటిదంటే హైదరాబాద్ లో మనకు ఆల్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీస్ అనేవి ఉన్నాయి, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేవి ఉన్నాయి, ఫార్మాసిటీస్ అనేవి ఉన్నాయి, అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఉన్నాయి, అండ్ ట్రంప్ టవర్స్ కూడా హైదరాబాద్ లో వస్తున్నాయండి. కాబట్టి విశ్వం మొత్తం హైదరాబాద్ ని చూడబోతుంది. అండ్ విశ్వం మొత్తం హైదరాబాద్ లో ఉండాలి, హైదరాబాద్ లో ఏదైనా చేయాలి అని చెప్పి ఆల్ ఓవర్ ప్రపంచం అనేది చూస్తుంది. అంటే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్టర్స్ కూడా, ఆల్ ఓవర్ ఇండియన్ ఇన్వెస్టర్స్ అండ్ ఫారినర్స్ కూడా, ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో మంచి వెదర్ ఉందండి, ఉండడానికి, జీవించడానికి మంచి వెదర్ అనేది ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎంత డే టైంలో ఎంత వేడి ఉన్నా గానీ నైట్ టైం అనేది కూల్ అయిపోతుంది. అండ్ హాయిగా ప్రశాంతంగా పడుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. అండ్ క్లీనెస్ట్ సిటీ. నేను చాలా సిటీస్ అనేది తిరిగానండి ఇప్పటివరకు. పట్నా తిరిగాను, బీహార్లో ఉన్న పట్నా తిరిగాను, ఢిల్లీకి వెళ్ళాను, అలాగే అహ్మదాబాద్కి వెళ్ళాను, చెన్నైకి వెళ్ళాను, అండ్ దాని తర్వాత నేను విశాఖపట్నంకి వెళ్ళాను. దాని తర్వాత నేను వేరే చాలా సిటీస్ అనేది తిరిగాను. సిల్లిగూడికి వెళ్ళాను. అంటే నేను ఆల్ ఓవర్ ఇండియాలో లగ్భగ్ సిటీస్ అనేది చూశాను. కానీ హైదరాబాద్ లా అట్మాస్ఫియర్ ఉన్న సిటీ అనేది ఎక్కడ లేదండి, అండ్ రాదు కూడా. ఎందుకంటే హైదరాబాద్ లో మిడిల్లో ఉంది, మంచి వెదర్ ఉంది, అండ్ మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఆల్ ఇన్వెస్టర్స్ అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఎవరైతే హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా హైదరాబాద్ లో మినిమం తక్కువలో తక్కువ 150 స్క్వేర్ యార్డ్ ఉన్న 1 ప్లాట్ తీసి పెట్టుకోండి మీ దగ్గర అమౌంట్ ఉంటే. ఎందుకంటే అది మీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. మీ కుటుంబం యొక్క, మీ యొక్క లైఫ్ ని చేంజ్ చేయబోతుంది ఆ ప్లాట్ అనేది. ఎందుకంటే మీ దగ్గర అమౌంట్ ఉంటే మీరు తప్పకుండా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయండి. మినిమం 1 ప్లాట్ తీసుకొని పెట్టుకోండి, మీకోసం, మీ పిల్లల కోసం, మీ ఫ్యూచర్ కోసం. ఎందుకు ఇలా అంటున్నానంటే ఆల్ ఓవర్ వరల్డ్ అనేది చూస్తున్నప్పుడు మనం చూడకపోవడం ఎవరి తప్పు అవుతుంది? మన తప్పు అవుతుంది. కాబట్టి
మినిమం 1 ప్లాట్ అనేది పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీకు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడన్నా ఓపెన్ ప్లాట్స్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము ఏదైతే ప్లాట్ కొనాలి పర్చేస్ చేయాలి అని అనుకుంటామో ఆ ప్రాపర్టీని మాత్రమే మీకు ఇప్పించడానికి ట్రై చేస్తామండి. ఎందుకంటే జెన్యున్గా ఉన్న ప్రాపర్టీస్ నేను తీసుకున్నప్పుడు మాత్రమే, నేను తీసుకోవాలన్న అనుకున్న ప్రాపర్టీస్ మాత్రమే నేను మీకు ఇప్పించడానికి ట్రై చేస్తాను. కాబట్టి తప్పకుండా హైదరాబాద్లో మినిమం 1 ప్లాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ విశ్వ మహానగరంలో మీరు కూడా భాగస్వామ్యులు అయి ఈ డెవలప్మెంట్స్లో మీరు కూడా హైదరాబాద్ని డెవలప్ అవుతున్న దాన్ని చూడండి, మీరు కూడా డెవలప్ అవ్వండి నేను మీకు సజెషన్ ఇస్తున్నానండి. ఓకేనా? హైదరాబాద్ అనేది నగరంగా ఉండేది, ఇప్పుడు మహానగరంగా ఆల్రెడీ నడుస్తుంది, విశ్వ మహానగరంగా కూడా కాబోతుంది. కాబట్టి ఈ విశ్వ మహానగరంలో మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్లో తెలపండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో తెలపండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్ అండి.